వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ ట్రైలర్ వచ్చేసి రావ్ బహదూర్ మామ. నాట్ ఎ ట్రైలర్, జస్ట్ ఎ టీజర్. దాని గురించే మాట్లాడుకుందాం. సో మన తెలుగు ఇండస్ట్రీలో వర్సటైల్ యాక్టర్, ద బెస్ట్ పర్ఫార్మర్, యంగ్ హీరోస్ లో చెప్పుకుంటే నాకు తెలిసి నా వరకు అది సత్యదేవ్ గారు. మరి మీకు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం. నాకు తెలిసి ఆయనే బెస్ట్ అండ్ పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈయనకి సరైన సక్సెస్ అయితే రాలేదు. ఆ సక్సెస్ ఈ రావ్ బహదూర్తో మనకి మైండ్ బ్లోయింగ్ చేయబోతున్నారని మాత్రం నాకు అయితే అర్థమవుతుంది. బికాస్ విచ్ ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఎలాంటి సస్పెన్సింగ్ కాన్సెప్ట్ తీసే మన వెంకటేష్ మహా, మీ అందరికీ తెలుసు, కేర్ ఆఫ్ కంచరపాల, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య లాంటి క్లాసిక్ మూవీస్ చూసిన డైరెక్టర్. సో వీళ్ళ కాంబో అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక పర్ఫార్మర్, ఒక విజన్ ఉన్న డైరెక్టర్. విజన్ అనే కన్నా యూనో సస్పెన్స్, డార్క్ కామెడీ అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేసిన ఒక డైరెక్టర్, వావ్ చేసే డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఈయన సినిమాలు చూసిన దాన్ని బట్టి మరి ఈ రావ్ బహదూర్ టీజర్ లో ఏముంది అసలు, ఇలాంటి క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి మన సత్యదేవ్ గారిది, ఈ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ కానీ, స్టోరీ కానీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామని. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎప్పటిలాగే నా రిక్వెస్ట్ మామ, జస్ట్ వీడియోని లైక్ చేయండి మామ. వీడియోని లైక్ చేసి అలాగే వీడియోని హైప్ చేయండి మామ. మనకు హైప్ బటన్ కూడా వచ్చేసింది. ప్లీజ్ వీడియో లైక్ చేసి హైప్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, ఓకేనా? సో ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఫస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సింది సత్యదేవ్ గారి గురించి. మనకి ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు ఒకే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నావా, వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ క్యారెక్టర్ అనుకున్న రావ్ బహదూర్. ఆ ఫస్ట్ లుక్ చూసి అరే ఇంద్ర ఇంత ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ చేస్తున్నా అనుకున్నా. బట్ ఎప్పుడైతే జస్ట్ ఆ టీజర్ అయితే వచ్చిందో, సో 60 years క్యాన్సర్ పేషెంట్ లో ఉన్నటి ముసలోడి పాత్రని బేసిక్గా సత్యదేవ్ గారు యాక్ట్ చేశారు అనుకే కన్నా జీవిచ్చేశారని చెప్పొచ్చు. బికాజ్ నాకు అంత బాగా అనిపించింది. బికాజ్ మనకున్న ఇన్ఫర్మేషన్, ఆ రీసెంట్ వీడియోస్ బైట్స్ ప్రకారం ఈ లుక్ కోసం ఆయన జస్ట్ 5 hours ప్రాస్థెటిక్ మేకప్ అనేది నాట్ ఎ జోక్ మామ. 80 రోజులు వరుసగా వేసుకున్నారంటే విచ్ ఇస్ హ్యాండ్స్ ఆఫ్. దిస్ రియలీ షోస్ టువర్డ్స్ హిస్ ఫిలిమ్స్ హౌ ఈ వాంట్స్ టు బి ఫేమ్. బట్ సరైన ఫేమ్ రాలేదని నాకు అనిపిస్తుంది. బట్ అది చాలా బాగా అనిపించింది. 5 hours 80 days విచ్ ఇస్ రియలీ హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు. ఆ హార్డ్ వర్క్ తప్ప ప్రతిఫలం వస్తే ఇంకా ఆనందం, సినిమా హిట్ అయితే ఇంకా ఆనందం అని చెప్పుకోవచ్చు. బేసిక్గా చూసుకుంటే మీరు ఆ లిప్స్ కానీ, ఐబ్రోస్ కానీ, కళ్ళ కింద కానీ చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది ఆ మేకప్ అనేది. ఇంత ప్రాస్థెటిక్ మేకప్ ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయా పలకలేవు అనుకున్నప్పుడు మనకి కళ్ళతోనే టీజర్ లో హైప్ పెంచేశారు. కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మరింత హైప్, క్యారెక్టరైజేషన్స్ లేపారు, ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. చాలా బాగా అనిపించింది. సో అప్పట్లో కమల్ హాసన్ గారు చూసుకుంటే భారతీయుడు, నాయకుడు ఇలాంటి తర్వాత ఒక యంగ్ హీరో ఇలాంటి ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నా. మరి మీకు తెలిసి ఇంకెవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడమా. నాకు తెలిసి ఈయనే అది. సో ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఈ సినిమా, ఈ టీజర్ బట్టి నాకు అర్థమైందండి అంటే ఇది ఒక సైకలాజికల్ డ్రామా. బేసిక్గా చూసింటే రాజులు అదంతా చూస్తే ఒకప్పుడు వైభవంగా వెలిగిన జమీందారి, అంతరించిపోతున్న జమీందారి కథ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న స్టోరీ ఇది. సో అయితే ఈ టీజర్ లో చూపించిన దాని ప్రకారం హీరో రావ్ బహదూర్, అదే మన సత్యదేవ్ గారు, రావ్ బహదూర్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉంటాడు. కానీ అతనికి చావు రాదు. చావు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆయనకి చావు రాదు, చావు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బేసిక్గా ఏంటంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఒక వింతైనటువంటి ఈ గేమ్ లో అతను చిక్కుకుంటాడు అన్నట్టు కాన్సెప్ట్ అయితే నాకు అనిపిస్తుంది. సో సినిమా ట్యాగ్ లైన్ మీరు చూసుంటే డౌట్ ఈజ్ అ రియలీ డీమన్. సో డౌట్ ఈజ్ రియలీ డెడ్లీ డీమన్ అన్న ట్యాగ్ లైన్ చూస్తే అనుమానమే పెనుభూతం అన్న కాన్సెప్ట్, ఆలోచనలే అతన్ని సో బాధపడుతూ ఉంటే బేసిక్గా ఏంటంటే ఈ క్యారెక్టరైజేషన్ చూసినప్పుడు ఈయన చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మడు. ఓన్లీ తన ఆలోచన శక్తిని, తన బుద్ధి ఫలాన్ని మాత్రమే నమ్ముతాడు. బేసిక్గా చెప్పాలంటే సింపుల్గా ఎక్కడో దూరంగా వినిపిస్తున్న శబ్దాల్లో కూడా హై ఇంటెండెడ్ సౌండ్ వినగలటువంటి శక్తులు అయితే ఈయనకు ఉంటాయి ఈ సినిమాలో నాకు అనిపించింది. బికాజ్ బేసిక్గా మీకు చూస్తే డైరెక్టర్ వెంకటేష్ మహా సినిమాలో మనకి సస్పెన్స్, డార్క్ హ్యూమరు తో పాటు మ్యూజికల్ రిలేషన్, ఇదేంటి రియలిజం ఎలిమెంట్స్ కూడా బాగానే యాడ్ చేస్తారు. సో కార్తిక్ వర్మ సినిమాటోగ్రఫీ కూడా కొంచెం రస్టిక్ గా కనిపించే ఆ ఫ్రేమ్స్ కానీ,
చాలా ఆయన క్యారెక్టరైజేషన్స్ కానీ వాటికి కానీ చాలా బాగా అనిపించింది. సో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి మహేష్ బాబు గారు దీన్ని ప్రెజెంట్ చేయడం, రేపు ఆయన సినిమా చూడటం, సినిమా చూసి రివ్యూ ఇవ్వటం, ఆల్రెడీ చూసి ఉంటారు మన వీడియో రిలీజ్ అయ్యడానికి. సో ఆయన రివ్యూ కూడా ఇస్తారు. సో దాన్ని బట్టి ఇంకొంచెం హైప్ అయితే పెరుగుతుంది. సో ఫైనల్గా చెప్పాలంటే వెంకటేష్ మహా ఈ స్క్రిప్ట్ రాయడానికంటే 5 సంవత్సరాలు పట్టిందండి మామ. 5 సంవత్సరాలు ఒక తెలుగు కథని గ్లోబల్ కథగా మార్చడానికి, ఆ గ్లోబల్ విజన్ని మనకి చూపించడానికి జూలై 3 అయితే సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. ఈ సీరియల్ చూసాకైతే నాకైతే కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిలిమ్స్కి ఆ డిఫరెంట్ కాన్సెప్ట్లో ఈ మూవీ అయితే వస్తుంది. మనకి ఈ సంవత్సరం స్టార్టింగ్లో చూసుకుంటే ఒక సినిమా వచ్చింది మన ప్రభాస్ గారిది, రాజాసాబ్ అని. సో ఇది కూడా కైండ్ ఆఫ్ సైకలాజికల్ అని చెప్పుకోవచ్చు, ఏదో చెప్పారు అది కూడా. కాకపోతే దాన్ని ప్రెజెంట్ చేసే విధానంలో ఫెయిల్ అయ్యారు. ప్రెజెంట్ చేసిన దానిలో మనకి హారర్ కామెడీ, హిప్నోటైజ్ అన్న కాన్సెప్ట్లో తీసుకెళ్లారు. బట్ అది స్ట్రైట్ ఫార్వర్డ్ హిప్నోటైజ్ అంటే వేరేలాగా ఉండేది. హారర్ లేదు, కామెడీ లేదు కాక వేరేగా అయ్యింది కాబట్టి ఆ సినిమా అట్ అయింది. బట్ వీళ్ళు స్ట్రైట్ అవే వస్తున్నారు. ఇది సైకలాజికల్ డ్రామా మనకు క్లియర్గా చూపించారు వెంతలో విశేషాలు ఉంటాయనేది. మరి రేపు సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుంది, ఇది మనల్ని ఆకట్టుకుంటుందా, ఆయన హార్డ్ వర్క్ ఇది ఎర్నింగ్ అవుతుందా, ఆయన కరెక్ట్ సక్సెస్ పడుతుందా అనేది మనం రేపు జూలై 3 మూవీ చూసే మాట్లాడుకోవాలి. మరి మీకు టీజర్, జస్ట్ టీజర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, సత్యదేవ్ గారి లుక్ గురించి మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకొని వీడియోని అయితే షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అంటిల్ ద నెక్స్ట్ వీడియో ఉంటాము. బై, టాటా.